నాకు ఆకలేస్తుంది. ఏదైనా మంచి రెసిపీ చెప్పు. మ్యాగీ చేసుకుందామా? ఓకే. అయితే నేను ఒక రెసిపీ చేస్తాను, నువ్వు ఒక రెసిపీ చేయి. నేను చీజ్ మ్యాగీ చేస్తా. ఓకే. నేను గార్లిక్ లెమన్ చేస్తావు. ఎలాగైనా నాదే బాగుంటుంది అనుకో. నాది బాగుంటుంది. నన్నన్నా నాదే బాగుంటుంది. పో నాదే బాగుంటుంది. ఏ సరేలే చెప్తారులే. చూసుకుందాం అయితే. సరే. ఓకే. సరే కానీ ఎలా చేస్తున్నావో చెప్పు. ముందుగా బాండీలో నూనె వేసి దాంట్లో క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోండి. టమాటా కూడా వేసుకోవాలి. కానీ ప్రెజెంట్ టమాటా అవైలబుల్గా లేదు కాబట్టి టమాటా ప్లేస్లో టమాటా కెచప్ వేసానండి. దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ మ్యాగీ మసాలాలో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. అది వేగిన తర్వాత దాంట్లో తగినన్ని నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసి అది కొంచెం సేపు కలపండి. మసాలా అంతా దాంట్లో మిక్స్ అయ్యేలాగా. ఆ నీళ్ళు ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లో మ్యాగీ వేసేసేయండి. మ్యాగీ వేసిన తర్వాత దాన్ని కొంచెం ఉడకనివ్వండి. మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే చీజ్ యాడ్ చేసుకోండి. ఏయ్ చీజ్ ఎక్కువే, నాకు చాలా ఇష్టం. సరే చీజ్ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇక్కడే ఏ చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ వేసుకున్న తర్వాత దీంట్లో మిక్స్డ్ హర్బ్స్ వేసుకోండి. అంటే ఏం లేదండి, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి అంతే. లాస్ట్లో సర్వ్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో అండ్ ఆ డాంకీ ఏం చేస్తుందో పార్ట్ 2లో చూడండి.